అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ రచయిత చిత్రకారులు నిమ్ గారు రచించిన చిల్డ్రన్ అండర్స్టాండింగ్ అనే పుస్తకం నుండి సెలవులు వచ్చేశాయి అనే కథను విందాం. సెలవుల్లో మమ్మీ డాడీ మనల్ని ఏం చేయమంటారో, ట్యూషన్ టీచర్తో ఇంకో 2 గంటలు ఎక్కువ ఉండి కొత్త క్లాసుల కోసం సిలబస్ నూరిపోయమని చెప్తారేమో, లేదా ఆడు బేబీ ఆడు టీవీ ప్రోగ్రాం కోసం గెంతులేయమంటారేమో. ఎంచక్క అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పల్లెటూరుకి వెళితే చెరువు గట్టున చేలగట్టున చెంగు చెగ్గున బుజ్జి తువ్వాయిలతో కలిసి ఆడుకోవచ్చు అనే ఊహ కూడా పిల్లలకు రానివ్వరు ఈ మమ్మీ డాడీలు. తాతయ్య పద్యాలు చెప్తారు, అమ్మమ్మ చక్కటి కథలు చెప్తుంది. అవన్నీ నేర్చుకోవాలన్న తహతహలే గమనించరు. కూరలు మొక్కకు కాస్తాయని, పాల ప్యాకెట్లు చెట్లకు కాయవని తెలియచెప్పరు పాపం మన తల్లిదండ్రులు. పిల్లల్ని సీసాల్లో పెట్టేసి పుస్తకాలు, పేరెంట్ల ఇష్టాలు వాటిల్లో కుక్కి పైన మూత బిగించేస్తారు. ప్రేమలు, ఆప్యాయతలు, మమతానురాగాలు పంచే బంధువులు ఎలా ఉంటారో తెలియకుండా పిల్లల్ని బంధుమిత్ర గణానికి, కుటుంబ పెద్దలకు దూరంగా ఉంచితే దాని ఫలితం పెద్దయ్యాక అనుభవిస్తారు నేటి మమ్మీ డాడీలు. ఈ మాట శాపం కాదు, నిజమని పరిశోధకులు చెబుతున్నారు. తాత, బామ్మ, అమ్మమ్మలతో పరిచయం కలిగిన పిల్లలు, వారి ఆప్యాయతలను పొందిన పిల్లలు ఆ ఆనందం అనుభవించని వాళ్ళకన్నా చురుకుగా ఉంటారని ఆ పరిశోధకుల సారాంశం. మేనత్తలు, పిన్నులు, పెద్దమ్మలు, అమ్మమ్మ, బామ్మలతో పాటు మామయ్యలు, చిన్నాన్న, పెదనాన్నలు, తాతలు పిల్లలలో ప్రేమభావాలను పెంచడానికి సహకరిస్తారు. అమ్మా నాన్న సోకాళ్ళు క్రమశిక్షణ పేరుతో కన్నెర్ర చేసి కసురుకున్నా, కసితీరక ముట్టినా, కొట్టినా అక్కున చేర్చి అలకపోగొట్టే బంధువులంటే, వారు చూపించే ప్రేమంటే పిల్లలకు ఎంతో ఇష్టం. పెద్దవాళ్ళు ఎందుకు కొట్టారో, ఎందుకు కోపడ్డారో బుజ్జగిస్తూ వాళ్ళు సహేతుకంగా చెప్పి, అమ్మా నాన్నలు మంచివాళ్ళు, మన మంచి కోసమే కోపడ్డారని తెలియచేసి మనసులను చల్లబరుస్తారు. ఆ ప్రేమ, ఆదరణ పొందకపోవడం వల్ల, ఆ చల్లని ఓదార్పు దొరక్కపోవడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ రాను రాను తగ్గిపోతుందనేది నిజమేగా. మీ పేరెంట్స్కి మీ మీద కోపం కాదురా, ఇష్టం, ప్రేమ. నిన్ను కొట్టినందుకు అమ్మ అన్నం తినలేదు, ఏడ్చింది తెలుసా. అమ్మని తిట్టి నాన్న కూడా ఏమీ తినలేదు అని కొన్ని అబద్ధాలు కూడా చెప్పి ప్రేమలను కాపాడేవారు ఆనాటి బంధు బృందం. ఈ సెలవుల్లో బంధువులను పరిచయం చేయండి. మన చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకుని ఆనాటి ముచ్చట్లను నేటి పిల్లలకు చూపించేందుకు ప్రయత్నించండి. సెలవులను ప్రేమకు నెలవులుగా మలుచుకోండి. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.